చిన్న మిస్టేక్ వల్ల ఈ అక్షరాభ్యాసం చేసిన అవుట్ఫిట్ అంతా పాడైపోయింది. హాయ్ ఎవ్రీవన్, నేను స్లేట్ ఎలా రెడీ చేయాలి అక్షరాభ్యాసానికి అని చూపించాను కదా, అలాగే ఈరోజు నేను అవుట్ఫిట్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. దీని మీద కూడా పెయింటింగ్ చేయాలి అక్షరాభ్యాసం థీమ్లో అనుకున్నాను. చాలామంది వైట్ కుర్తీ సెట్ తీసుకొని కస్టమైజేషన్ చేయించుకుంటున్నారు. అలా అయితే చాలా కాస్ట్ పడిపోతుంది. 1 అవర్ వేస్తాం కదా, అంతకన్నా ఎక్కువ వేయము. అందుకని నేను ఇలా సింపుల్గా చేసుకుందాం అనుకున్నాను. మనం ఎంత కాస్ట్ పెట్టి కస్టమైజేషన్ చేసుకున్నా అది అక్షరాభ్యాసానికి తప్ప ఇంక మళ్ళీ వేయలేము ఏ ఫంక్షన్స్ కూడా. అందుకని సింపుల్గా చూస్ చేసుకున్నాను. కుర్తీ మీద కూడా వీణా సరస్వతీదేవి కాకుండా ఓన్లీ లెటర్స్ మాత్రమే పెయింట్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. ఈ కుర్తీ మీద గ్రీన్ కలరు, మెరూన్ కలరు, అలాగే ఎల్లో కలరు ఉన్నది. ఆ 3 కలర్స్ నేను యూజ్ చేసి పెయింటింగ్ చేశాను. కిందన ఆలు ఏబిసిడీలు రాసేసి ఇంకా హార్ట్ ఉంటుంది కదా, హార్ట్ దగ్గర శుష్వాంక్ అక్షరాభ్యాసం అని పెయింట్ చేద్దామని అనుకున్నాను. ముందు పెన్సిల్తో చిన్నగా నేను రాసేసుకున్నాను. తర్వాత పెయింట్ యూజ్ చేసి వేయడం స్టార్ట్ చేశాను. నేను అనుకున్నట్టే ఆలు అలాగే ఏబిసిడి పైనేమో శుష్వాంక్ అక్షరాభ్యాసం అని కూడా రాసేసాను. సింపుల్గా బాగా వచ్చింది అని అనుకునే లోపే తెలిసింది పెయింట్ అనేది వీటి పక్క కూడా అంటేసింది అని చెప్పి. చూడడానికి అస్సలు బాగోలేదు. ఏం చేద్దాం అబ్బా అని చెప్పేలోపు ఇంతలో మైండ్లోనికి ఇంకో ఐడియా తట్టింది. పెయింట్ అంటడం కూడా నెక్ దగ్గర బటన్స్ ఉంటాయి కదా, ఆ బటన్స్ దగ్గర కొంచెం పక్కన అంటింది అనమాట. ఇంకా దాన్ని కవర్ చేస్తూ నేను 1, 2, 3లు అలాగే హిందీలో ఆలు కూడా రాసేసాను ఆ పెయింట్ అంటిన దగ్గర. నేను అనుకోలేదు అసలుకి అవుట్పుట్ ఎంత ఎక్సలెంట్గా వస్తుందని. చాలా బాగా వచ్చింది. ఇంకెందుకు లేటు, మీకు తెలిసిన వాళ్ళ పిల్లలు ఎవరైనా అక్షరాభ్యాసానికి రెడీగా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్.